కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయా, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయా. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమతో కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకుని ఇలాగ ఎగరేసేటట్టు నువ్వేమని మాట్లాడో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు